హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికి ఈ వీడియో దేనికోసం అయితే అందరికీ అర్థమై ఉంటుంది. సో మేమైతే ఈ ఇయర్ వినాయక చవితి చాలా బాగా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసాము. ఇంకా దానికోసం అయితే నేను వినాయకుడు ఎన్ని రోజులైతే మేము ఉంచుతున్నామో బొమ్మని అన్ని రోజులు డైలీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ సో ఈ రోజు అయితే మేము ఊరేగింపు అయితే చేస్తాం అనమాట. సో దానివల్ల ఎందుకంటే బొమ్మ చాలా పెద్దది కాబట్టి ఫస్ట్ మేమైతే పందినంతా ఫస్ట్ క్లియర్ చేయాలి. ఎందుకంటే అరౌండ్ ఒక 6 o'clock అయితే మేమైతే ఊరేగింపు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా బుక్ చేసాం అనమాట. దగ్గర 5 to 7 ప్రోగ్రామ్స్ అయితే మేము బుక్ చేసాము. సో వాళ్ళు కూడా వచ్చే టైం అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 2:30 ఎంత అవుతుంది. సో ప్రజెంట్ బయట అయితే పందిరంతా అయితే క్లియర్ చేసేసాము. ఇన్ కేస్ బొమ్మను బయటకు తీసుకురావడానికి అయితే ఇంకా 5 కూడా క్లియర్ చేయాలంటే ఆ టైంకి అయితే మేము క్లియర్ చేస్తాము. సో చూడాలి అప్పటిదాకా అయితే అయింది, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ హ్యాపీగా అయితే క్లియర్ చేసుకుంటాము. ఇంకా మా బొమ్మ కోసం వచ్చిన మాట్లాడితే బొమ్మ హైట్ వచ్చేసి మనకి 12 అడుగులు అయితే వచ్చిందనమాట. ఇంకా దీని కాస్ట్ అయితే అరౌండ్ మాకు ఒక 60,000 అయితే పట్టింది మొత్తం. ఇంకా జ్యువెలరీకి ఇంకా పంచకి అన్నిటికీ కలిపి మాకైతే అరౌండ్ 60,000 అయితే అయ్యింది. ఇంకా మిగతావి పందిరికి అవన్నిటికీ అయితే ఇంకా ఎక్స్ట్రా పడ్డది మాకు. మా వినాయకుడి బొమ్మ ఎలాగుందో కింద కామెంట్స్లో చెప్పండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను ఎవరికి నచ్చింది ఏంటి అనేసి. యాక్చువల్గా ఏమైందంటే బొమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చే లిఫ్టర్ అయితే ఈ మట్టిని నుంచి లోపలికి వెళ్ళట్లేదు. సో స్టార్టింగ్ బొమ్మ తెచ్చినప్పుడు అయితే ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. మరి ఈసారి అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా మేమైతే ట్రై చేస్తున్నాం అలా పైన ఇంకా చెక్కలు షీట్స్ అవన్నీ అయితే వేసి, బట్ అయినా కూడా పని అయితే అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికే దగ్గర ఒక 3 times అయితే ఇరిగిపోయాయి. ఇంకా చెక్కలు కూడా అయితే ఇరిగిపోయాయి. సో చూడాలి ఎలాగవుతుంది ఏంటనేసి. ఇప్పటికే దగ్గర ఒక 1.5 hour అయితే డిలే అయిపోయింది ఈ బొమ్మను తీసేయడానికి. మరి చూడాలి ఎంత బేగా అయితే అంత బేగా తీసేస్తే బాగుంటుంది. మేమైతే చాలా బాగా ట్రై చేస్తున్నాం, బట్ ఏది అవ్వట్లేదు. సో ఫైనల్గా ఏమైందంటే లిఫ్టర్ వచ్చింది కదా, లిఫ్టర్ కూడా అయితే ఇరికిపోయింది అనమాట చెక్కల్లో పడి. సో వెనక్కి లాగుదామన్నా కూడా అవ్వట్లేదు. ఆల్రెడీ 2 or 3 times అయితే ఇరుక్కుపోయింది. సో కష్టపడి టాటా ఏసీతో అయితే మేము బ్యాక్ లాగాము. కానీ ఈసారి అయితే ఇంకా లోపలికి దిగబడిపోయింది. దానివల్ల అయితే బయటికి రావట్లేదు ఎంత ట్రై చేసినా. సో ఇంకా దీన్ని మేము తీయలేకపోతామని చెప్పేసి క్రెయిన్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా ఇది లిఫ్ట్ని తీసేసి ఇంకా బొమ్మను కూడా బయటికి తీసుకొచ్చేద్దామని చెప్పేసి ఆ క్రెయిన్ అయితే వస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేమంతా 5:30 స్టార్ట్ చేస్తే 7:30 అయింది. ఇప్పుడు దాకా కూడా ఇంక బొమ్మను బయట తీయడంలోనే ఇబ్బంది పడ్డాము. సో ఫైనల్గా అయితే లిఫ్ట్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. సో ఇంకా లిఫ్ట్ని పక్కన పెట్టేసి క్రెయిన్ తోటి అయితే లోపలికి తీసుకెళ్ళి బొమ్మను బయటకు తెచ్చేస్తాము కట్టేసి. సో దాని తర్వాత లిఫ్టర్ మీద పెట్టేసి అయితే ఊరేగిస్తాము. ఫస్ట్ మేమైతే పందిరి పైన ఉన్న టాప్ కూడా అయితే క్లియర్ చేయాలి. ఎందుకంటే క్రెయిన్ వస్తుంది కాబట్టి పైనుంచి తీస్తుంది కాబట్టి పైన కూడా ఎటువంటి అడ్డు అయితే ఉండకూడదు. సో ఫస్ట్ మేమైతే ఇంకా ఫాస్ట్గా పైన అయితే వెళ్ళి క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా 1.5 hour అయితే డిలే అయిపోయింది. సో 8:30 కల్లా బయటకు వస్తే బొమ్మ ఎలా లేదని ఇంకా హ్యాపీగా అయితే ఊరేగింపు అయితే జరుగుతుంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం అనమాట పందిరి బయటకి ఇప్పడానికి. 6 members అయితే ఎక్కి ఫాస్ట్గా అయితే మేము తీసేసాము. ఇంకా క్రెయిన్ కూడా అయితే లోపలికి వచ్చేసింది. ఇంకా దానికి టై చేసి మేమైతే బయటికి పెట్టేస్తాము బొమ్మని. ఆ తర్వాత ఇంకా లిఫ్టర్ మీద పెట్టి ఇంకా ఊరేగింపు అయితే మేము స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా లిఫ్టర్ కన్నా క్రెయిన్ అయితే చాలా ఈజీగా వచ్చింది. ఎందుకంటే పెద్ద టైర్లు కాబట్టి అక్కడ స్కిడ్ అవ్వకుండా ఇంకా మట్టిలో కూడా అయితే అక్కడ దిగపోకుండా అయితే ఈజీగా అయితే వచ్చేసింది లోపలికి. ఇంకా మేమైతే రోప్స్ అయితే టై చేసి బయట తీసుకెళ్ళాలి. నిజంగా క్రెయిన్ తెచ్చుకొని చాలా మంచి పని చేసామని చెప్పాలి. ఎందుకంటే లిఫ్టర్ అయితే ఇంకా 2 or 3 times కాదు, ఇంకా 4 to 5 times ట్రై చేసినా కూడా అది ఇసుకలోనే ఇరుక్కుపోతూ ఉండేది. సో ఇంకా మాకు నిమజ్జనం కూడా టైం అయిపోయేది ఊరికింపుకి. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't
can't see the end, but we'll see it through. అదే ఫైనల్గా వినాయకుని అయితే బయట దగ్గర తెచ్చేసాము. ఏదో విధంగా కష్టపడినా ఇంకా క్రెయిన్ వెళ్ళిపోతే ఇంకా లిఫ్టర్ మీద పెట్టేసి ఇంకా ఊరేగింపు అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా అయితే అందరూ వచ్చేసారు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే 1 by 1 ప్రోగ్రామ్స్ అయితే మేము స్టార్ట్ చేసుకుని ఇంక ఊరేగింపు కూడా మేము స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పోలీసులు ఎంత లేదని 10:30, 11 దాకా అయితే టైం ఇచ్చారనమాట. డీజేకి కానీ ఇంకా పాటలకి తీర్మార్ అన్నిటికి కూడా. సో దానివల్ల అయితే ఇంకా లేట్ చేయకూడదు. మేము ఈవినింగ్ 5:30 నుంచి ట్రై చేస్తున్నాం బొమ్మను బయట తీయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయింది. సో ఇంతసేపు అంతా మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము బొమ్మను అయితే బయట తీసేయడానికి. సో ఇంకా మిగతా వాళ్ళందరూ ఎలాగంటున్నారంటే బొమ్మకి వెళ్ళడం ఇష్టం లేదేమో, ఇంకా కొన్ని రోజులు పెట్టాలనుకుంటున్నాడేమో, ఉండాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు దేవుడు అయితే మాత్రం. కొన్ని ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఇంకా దేవుడికి బొట్టు ఇంకా కొబ్బరికాయన్ని కొట్టేసి ఇంకా మేమైతే ఊరేగింపు అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాము ఇప్పుడు.
ఊరేగింపు అయితే చాలా బాగా అయింది. ఎంత లేట్ అయినా కూడా చాలా అంత గ్రాండ్గా అయితే అయ్యింది. సో ఎటువంటి కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇంకా వన్స్ వినాయకుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మేమైతే ఇంకా బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఇంకా నిమజ్జనం అయితే చేసేస్తాము. బట్ చూస్తుంటే ఇక్కడ వైజాగ్ అయితే మనకు చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఇచ్చారు పర్మిషన్. బట్ మేము ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అనేసి, ఎందుకంటే చిన్న బొమ్మలను అయితే ఒక దగ్గర పెడుతున్నాము, ఇంకా పెద్ద బొమ్మలు అయితే ఒక దగ్గరికి అయితే తీసుకురమ్మంటున్నారు. సో చూడాలి. ఇప్పుడే తెలిసిన మ్యాటర్ ఏంటంటే పెద్ద బొమ్మలు అన్నీ కూడా మనకి జోడుగుళ్ళు పాలెం దగ్గర అయితే ప్లేస్ ఇచ్చారనమాట. మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాము, ఎందుకంటే బొమ్మని బయటకు తీసుకొచ్చేటప్పుడు కొంచెం చిన్న క్రాక్స్ అయితే వచ్చాయన్నమాట బొమ్మ మీద. సో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి అయితే మేమైతే చాలా స్లోగా వెళ్తున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 1:30 ఎంత అవుతుంది. సో ఇంకా మేమైతే బీచ్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా అరౌండ్ 1 కిలోమీటర్స్ ఎంతో వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలాగుంది ఏంటనేసి. బేసిక్గా ఈరోజు నిమజ్జనం అయితే చాలామంది చేస్తున్నారు. సో ఆ రష్లోనే మాకు ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే చూడాలి. ఇంకా దాంతోపాటు మన చేతులతో అయితే మనం నిమజ్జనం చేయడానికి అయితే అవ్వదు. సో దానివల్ల వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ ఉన్న వాళ్ళే నిమజ్జనం చేసేస్తారంట. ముందుగా యాక్చువల్గా ఏమైందంటే ప్రజెంట్ ఇక్కడ బీచ్ దగ్గరలో అయితే మేమైతే కాసేపు ఆపాము, ఎందుకంటే వెనకాల వస్తున్న ఇంకో వినాయకుడి దగ్గర అయితే పాటలు ఉన్నాయన్నమాట. సో పాటలు వినేసి మేమైతే కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే ఆగాము బొమ్మని ఆపేసి. బట్ ఇంతలో అయితే పోలీసులు అందరూ వచ్చేసి ఇంకైతే గోల్ చేశారు, వెళ్ళిపోండి అనేసి. సో మేమైతే ఇంక స్టార్ట్ అయిపోవాలి. చూసుకున్నట్లయితే చాలా రష్గా ఉంది 1:30 అయినా కూడా, ఎందుకంటే చాలా విగ్రహాలు అయితే వెళ్తున్నాయి. టైం అయితే కరెక్ట్గా అయితే 2 o'clock అవుతుంది. కరెక్ట్ మేమైతే తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న జోడుగుళ్ళు పాలెం బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే అనమాట పెద్ద బొమ్మలన్నీ నిమజ్జనం చేస్తున్నారు, కానీ చాలా పెద్ద లైనే ఉందన్నమాట. బట్ మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:30 ఎంత అవుతుంది. ఎంత లేదన్నా మనకి 3:30, 4 అయితే అయిపోద్ది నిమజ్జనం మొత్తం అయ్యి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా బేగా అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మేమైతే లోపలికైతే మా బొమ్మను అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి చూస్తున్నాము ఎలాగుంది ఏంటి అనేది సిచ్యువేషన్. ఇక్కడ పోలీసులు కూడా అయితే మనకైతే టైం టు టైం అయితే ఒకటి అప్డేట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి అంతానా. యాక్చువల్గా అయితే ఒక ½ an hour అయితే మాకైతే బ్రేక్ ఇచ్చారు. ఇంకా క్రేన్ అయితే వర్క్ అవ్వట్లేదంట. సో ఎవరైతే చేతులతో వినాయకుల్ని తీసుకెళ్ళిపోగలరో చిన్న బొమ్మలను అందరినీ అయితే తీసుకెళ్ళిపోండి, పెద్ద బొమ్మలను అయితే కాసేపు వెయిట్ చేయాలని చెప్పేసి. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు, అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది.
సో ఇంకా మాకైతే మా బొమ్మనైతే మేము పెట్టాము. ఇంకా క్రేన్తో లిఫ్ట్ చేసి కింద పెట్టిన తర్వాత కింద కొన్ని పూజలు ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టిసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంట బొమ్మని. సో చూడాలి ఏంటనేసి. మా బొమ్మకైతే ఇంకా క్రేన్ అయితే కట్టేసి ఇంకైతే కిందకి దింపేస్తున్నారు. బట్ చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఎలాగో వస్తుంది ఏంటి అనేసి. ఎందుకంటే చాలా వెయిట్ ఎక్కువ కాబట్టి క్రేన్లో అయితే అటు ఇటు ఊగుతుంది. ఇంకా ఎటువంటి సపోర్ట్ కూడా అయితే మేము పెట్టలేదు. సో కిందకి సేఫ్గా దిగిపోతే ఇంకా అక్కడి నుంచి అయితే వీళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బొమ్మ అయితే కిందకి సేఫ్గా దిగిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ ఒక 200 మీటర్స్ అయితే మనకి బీచ్లోనే వీళ్ళు లాక్కొని తీసుకెళ్తారనమాట బొమ్మని. బట్ వీళ్ళు ఎత్తగలరా అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే పెద్ద బొమ్మల్ని ఇప్పుడు దాకా వీళ్ళైతే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. మేమే కొంచెం ఫాస్ట్గా నిమజ్జనం చేసేస్తున్నాము కొన్ని కండిషన్స్ వల్ల. ఇంకా పోలీసులు కూడా అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా మా బొమ్మను కూడా కొంచెం బేగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అయితే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం వల్ల చాలామంది అయితే వచ్చారు. సో వాళ్ళైతే కొన్ని కర్రలు అవన్నీ తెచ్చి బొమ్మని ఎలా పట్టుకెళ్ళాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. ఎందుకంటే మరీ పెద్ద బొమ్మ కాబట్టి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది మొయ్యాలంటే. బొమ్మని తీసుకువెళ్ళడానికి కర్రలు పెడితే ఆ కర్రలు కూడా ఇరిగిపోతున్నాయి అనమాట. సో వెయిట్ వల్ల. సో దానివల్ల ఇంకేం చేయాలో తెలియక బొమ్మని పడుకోబెట్టి ఇంకా దానికి తాళ్ళు కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కట్టేసి లాక్కొని వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు. చూడాలి మరి అదేనా అవుతుందా లేదని చెప్పేసి మ్యాక్సిమం అయిపోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా మా వల్ల అయితే ఇంకా వెనకాల చాలా అంటే చాలా బొమ్మలు కూడా డిలే అయిపోతున్నాయి. సో ఇబ్బంది కలిగించకుండా ఫాస్ట్గా అయిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఫైనల్గా అయితే బొమ్మను అయితే బీచ్ ఒడ్డు దాకా అయితే తీసుకుని వెళ్ళిపోయారు. చాలామంది దగ్గర ఎంత లేదని ఒక 70 మెంబర్స్ అయితే చాలా కష్టపడ్డారు మాతో కలిపి. సో ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారు. బట్ మేమైతే బీచ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే పోలీసులు అయితే అలౌ చేయట్లేదు. ఇంకా బొమ్మను కూడా ముట్టుకోనివ్వట్లేదు. సో నేనైతే కొంచెం బయట నుంచే వీడియోస్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇంకా బీచ్ ఒడ్డు దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా నిమజ్జనం కూడా అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు లేకపోతే మేమే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ పోలీసులు చెప్పడం వల్లే ఈ పనులన్నీ అయితే మాకు నిమజ్జనం కూడా చాలా ఫాస్ట్గా అయింది. సో మేమైతే పోలీసులు చాలా థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్కి అరౌండ్ 4:30 టైం కల్లా అయితే మొత్తం అన్ని పనులు అయితే అయిపోయి ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పోలీసులు కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మాకు ఇంకా ఇబ్బంది పడిపోయే వాళ్ళం మేమైతే. సో ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.